2 రోజుల క్రితం హైడ్రా కూల్చివేతలు జరిపిన సున్నం చెరువు ఈరోజు దీంట్లో చాలా ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక సార్ అయితే మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ని ఈ దాదాపు ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ వరకు ఇది ఎఫ్టీఎల్గా ఉన్న ప్లేస్ని మొత్తం ఎక్కడి నుంచో వచ్చిన పబ్లిక్ దీన్ని ఆక్రమించుకున్నారు. ఇంకేంటంటే దీనికి ఇక్కడ ఒక దందా కూడా జరుగుతుంది, వాటర్ దందా. ఇక్కడ బోర్లేసి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్ళి కమర్షియల్ ప్లేసెస్కి వాళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి ఒకసారి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు రాంబాబు సార్, నేను హైదరాబాదే. ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర ఐటీ ఆఫీస్లో వర్క్ చేస్తానండి. సో ఇది ఒక 10 ఇయర్స్ నుంచి కూడా ఏంటంటే ఈ చెరువు చాలా దూరం అంతా ఓపెన్గా ఉండేదండి. సో గవర్నమెంట్ అక్కడ రోడ్ వేసిన దగ్గర నుంచి ఇదంతా కూడా ఇంతకుముందు లేదు. సో ఇక్కడ ఈ కమర్షియల్గా ఏదైనా డ్యామేజెస్ డిమాలిష్ చేసిందంతా కూడా డెబ్రిస్ అంతా ఇక్కడ డంప్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే నెమ్మదిగా పార్క్ చేయడం. సో ఇక్కడ నుంచి ఈ సున్నం చెరువు పక్క నుంచి బోర్లు వేసి కొన్ని లక్షల లీటర్లు న్యాచురల్ రిసోర్సెస్ని అక్కడ చూసినట్టయితే మీకు కొన్ని 10 సంఖ్యలో లారీలు ఉన్నాయన్నమాట. సో ఈ బోర్ వాటర్ అంతా తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ మాదాపూర్, కొండాపూర్లో కొన్ని ఐటీ కంపెనీస్కి వాటర్ సరిపోక వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొనడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్గా సున్నం చెరువు పక్కన వేసిన బోర్లే. మీరు చూసినట్లయితే ఈ పైప్ లైన్స్ ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా సార్? ఇక్కడ వేసిన బోర్లకు ఇలాంటి పర్మిషన్ తీసుకున్నా వీళ్ళు నడిపిస్తారా, లేకపోతే ఇది ఒక చీకటి దందగా అనుకోవచ్చా సార్ మనం? ఇదంతా పర్మిషన్ ఉన్నట్టు ఇప్పుడు అనిపించదండి. ఎందుకంటే ఈ పైప్ లైన్ అన్ని చూసినట్లయితే మీకు లోపల అండర్ గ్రౌండ్ నుంచి వేసినట్టు కనపడుతూ ఉంటుంది. మొత్తం వచ్చేసి డ్రైనేజ్ వాటర్ అండి సార్. ఈ సున్నం చెరువు పక్కన ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు నాలాస్ అన్ని కలిసిపోయండి. మీరు వాటర్ చూస్తే అంత గ్రీన్గా అంత ఫ్రెష్గా వాటర్ లేదు. అక్కడ చూసినట్టు ఆ నాలా మొత్తం వాటర్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ వాటర్లోని పక్కన వీళ్ళు బోరేసి ఈ వాటర్నే వాళ్ళు రీసేల్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సెల్ చేయడం జరుగుతుంది కమర్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్న అందరికీ కూడా. సో ఈ వాటర్ అనేది ఈ సున్నం చెరువు పక్కన బోర్స్ దందా అనేది పర్మిషన్ ఉందా లేదా అనేది ఉండడానికైతే అవకాశం తక్కువే. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్గా ఇలాంటి చెరువుల నుంచి వాటర్ తీసుకునేలాగా పర్మిషన్స్ ఇస్తానైతే అనుకోము. బట్ ఏంటంటే ఇక్కడ రాత్రిపూట కొన్ని 100 సంఖ్యలో 10 సంఖ్యలో డే టైము నైట్ టైం కూడా లారీలతో కంప్లీట్గా వాటర్ వెళ్తూనే ఉంటుంది. ఇవి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వాళ్ళకి ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ అవ్వడం వీళ్ళకి కూడా ఒక పెద్ద అవకాశంలో దొరికింది. సో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ చెరువుని ఒక ట్యాంకర్ ఇప్పుడు వీళ్ళు ఫిల్ చేస్తారు కదా, దాని నుంచి ఎంత డబ్బు వరకు వస్తుంటాయి సార్ వాళ్ళకి? 5,000 లీటర్ల ట్యాంక్ దాదాపు 2,000 రూపాయలు 1,500 మధ్యలో అమ్ముతూ ఉంటారండి. పెద్ద ట్యాంకరు 6 నుంచి 7,000 రూపాయలు ఉంటుంది. 15,000 20,000 ట్యాంక్ కూడా. సో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ తీసేసిన ట్యాంకర్స్ని ఇలాగా పక్కన పెట్టేసేసి వాటిని రాత్రిపూట ఈ పైప్ లైన్తో ఫిల్ చేసి మళ్ళీ డే టైము మళ్ళీ వీటిని ఇదే వాటర్ని లోడ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇదంతా చెరువులు ప్రత్యక్షంగా వీళ్ళు పరోక్షంగా వీళ్ళు కబ్జా చేసినట్టు కూడా అనుకోవచ్చు. ఇది 2 యాక్టివిటీస్ అండి. ఒకటి ఏంటంటే ఈ వెహికల్స్ ఏదైతే కమర్షియల్ ఏరియాస్ని పగలగొట్టిన డిమాలిషింగ్ డెబ్రిస్ మెటీరియల్ అంతా ఇక్కడ డంప్ చేసిందో వీళ్ళు ఒక ప్లాంట్గా వాటిని దాని ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకొని వాటర్ని కూడా నింపుకునేలా ఒక ప్లేస్లో క్రియేట్ చేసుకోవడం. ఆ వాటర్కి అంటే ఈ డెబ్రిస్ వేయడానికి ఎవరు అంటే ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ వేయద్దు అని ఎట్లాగా పోయి ఉన్నది వేసిన దాన్ని కూడా క్లీన్ చేసేది. మీరు చూసినట్టయితే మొత్తం బిల్డింగ్లు పగలగొట్టిన డస్ట్ వేయడం. ఈ చెరువుని దాదాపుగా ఒక 15 నుంచి 20 మీటర్ల దాకా మొత్తం కవర్ చేసేసారు. సో ఇప్పటికైనా హైడ్రా కొంత యాక్షన్ తీసుకొని ఈ చెరువుని ఆపింది. కానీ అదర్వైజ్ ఇంకొక 1 or 2 ఇయర్స్లో ఈ చెరువు పూర్తిగా ఇటు నుంచి అటు కలిసిపోయేది. అండ్ వెరీ గ్రేట్ జాబ్ అండి. ఇట్లాగా న్యాచురల్ రిసోర్సెస్ మీద అందరికీ హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి యాక్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. న్యాచురల్ రిసోర్సెస్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. అది చెరువులైనా కానివ్వండి, కొండలైనా కానివ్వండి, చెట్లైనా ఏవైనా సరే. బట్ ఇట్లాగా నాలాలని చెరువులను ఆక్యుపై చేసే ఖచ్చితంగా ఆపాలి. అదర్వైజ్ ఏంటంటే ఇది ఫ్లడ్ అవుతుంది ఖచ్చితంగా. చెరువు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి అవతల ఎన్ని మీటర్ల వరకు ఉండే సార్? అక్కడ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్ని సంవత్సరాల కింద నిర్మించినాయి సార్? మీరు ఇక్కడే స్థానికంగా ఉంటున్నారు కదా. ఇది లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి మొత్తం డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఈ చుట్టుపక్కల కూడా. సో చెరువుకు సంబంధించిన ప్రాంతాలు అయినా సరే ఇవన్నీ చెరువు అంటే బఫర్ జోను అనేది నేను చెప్పలేనండి. బట్ ఏంటంటే ఈ రోడ్డు వరకు అయితే వాటర్ ఈ చెరువు ఉండేది. అది నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. బట్ రీసెంట్గా ఎక్కువ లాస్ట్ 5-6 ఇయర్స్లో బాగా ఈ ప్లేస్ని ఈ చెరువుని అయితే మాత్రం డెబ్రిస్తో ఫిల్ చేసుకుంటూ వచ్చి పార్కింగ్ తర్వాత ఏం చేస్తే కొన్ని కమర్షియల్ ఏరియాస్ కింద వాళ్ళు వాడేసుకోవడం. సో కొంతమంది పేదలు వచ్చి ఇక్కడ ఇది వేసుకోవడం. సో వీళ్ళందరూ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. రేపు ఈ చెరువు ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకే ఫ్లడ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా ఆదిలోనే ఆపకపోతే అది మళ్ళీ ఒక జటిలమైన సమస్య అవ్వడం. తర్వాత దాన్ని తీర్చడం కోసం మళ్ళీ గవర్నమెంట్నే నిందించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దయచేసి ఏంటంటే ఇక్కడున్న లోకల్ ఆఫీసర్స్
ఓకే, మీ కళ్ళ ముందే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇనిషియల్ స్టేజ్లోనే ఒక యాక్షన్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎవరైతే గ్రాబ్ చేయడానికి ఉంటారో ల్యాండ్ గ్రాబింగ్ కానీ చెరువులు గ్రాబింగ్ చేయడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అదర్వైజ్ ఏంటంటే మనకి వీటికంటే ఒక అంతం అదుపు అంటూ ఏం లేదు. అక్కడ పడేసిన కమర్షియల్ ఏరియాస్ అయితే జస్ట్ ఒక 6 months లెస్ దెన్ 1 yearలో డెవలప్ అయినవి అవన్నీ కూడా. సో అవన్నీ అంటే వాళ్ళే షెడ్లు వేసేస్తారు. ఫస్ట్ ఏంటంటే డెబ్రిస్తో నింపుతారు, తర్వాత వాళ్ళే షెడ్ వేస్తారు, దాన్నే రెంట్కి ఇచ్చుకుంటారు, అట్లాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో నెమ్మదిగా చెరువు కవర్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఈ న్యాచురల్ రిసోర్స్ అనే దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి జీవికి హక్కు ఉంది. ఏదో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేయాలి, ఆక్యుపై చేసుకోవాలి, దాని మొత్తాన్ని సమాజంలో మిగిలిన ఇప్పుడు ఈ చెరువు మొత్తం ఆక్యుపై చేసిన కదా ఆ వాటర్ అంతా ఫిల్ మిగిలిన లోతట్టు ప్రాంతాలలో మునిగిపోవడమే కదండి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఇవన్నీ కూడా అందరికీ కనబడుతున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మూవ్ అవుతూ ఉంటారు, దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళే దాన్ని ఆదిలోనే దీన్ని ఖచ్చితంగా ఎలాంటి ఆక్యుపై ఈ గ్రాబింగ్ జరగకుండా చూసినట్లయితే మళ్ళీ పేదలు ఇల్లు పడేసేసారు లేదా కమర్షియల్ ఏరియాస్ పడేసారని కొంతమంది వాళ్ళు ఏదో ఆత్మహత్యలు చేసుకుంటామని ఇవన్నీ జరగకుండా స్టార్టింగ్లోనే అన్నీ ఆగిపోతాయి ఆటోమేటిక్గా. సార్ ఇప్పుడు కొంతవరకు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా మీ అక్రమ కట్టడాలైనా సరే వారిని కూల్చేసిరు, మేము లీజుకు తీసుకున్నాము, ఈ ఇల్లు మేము కట్టుకున్నాము, అదేదో గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం అని చెప్పేసి అంటారు కదా. ఈ హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి చెప్పకుండా కొద్దిగా టైం కూడా ఇవ్వకుండా ఈ విధంగా కూల్చేయడానికి గురించి అని మీరేమంటారు సార్? జనరల్గా ఏంటంటేనండి, మనము నోటీసులు సర్వ్ చేసి టైంలో అది ఒక పొలిటికల్ డ్రామా కింద క్రియేట్ అయిపోతుంది. సో ఏంటంటే దానికి సంబంధించిన అపోజిషన్లో కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్స్ ఏంటంటే దాన్ని ఒక అవకాశంగా క్రియేట్ చేసుకొని ఆ పేదలందరూ ఒక 60 మంది 70 మంది గ్రాబ్ అయ్యారు గ్రూప్ చేసేసుకొని వాళ్ళని మళ్ళీ ఆపేసి ఇది అసలు జరగకుండా చేద్దాము, దీన్ని నెక్స్ట్ పడగొట్టే స్థాయి వరకు తీసుకెళ్ళినవారు అనమాట. సో వాళ్ళు పేదవాళ్ళు పాపం వాళ్ళు ఇల్లు పడేయడం అనేది నిజంగా దారుణమైన విషయం. బట్ వాళ్ళకి ఏంటంటే ఈరోజు వాళ్ళు చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెరువు దగ్గరే ఉన్నారు, రేపు ఈ చెరువు ఫుల్ అయినప్పుడు వాళ్ళకే మళ్ళీ వాటర్ వస్తాయి, వాళ్ళే ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ తరపున అంత పేదవాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. సో ఇలాంటి పేదలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ అలాంటివన్నీ ఇస్తే పాపం వాళ్ళు కూడా చక్కగా మళ్ళీ పర్మనెంట్ నివాసాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఇలాంటి చెరువులు ఆక్యుపై చేయడం చిన్న ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా రెంట్ చాలా ఉంటుంది, వాళ్ళు అంత బేర్ చేయలేరు. ఈవెన్ ఒక 5,000 రూపాయలు రెంట్ కట్టి సింగిల్ బెడ్రూమ్లో ఉండాలన్నా కూడా వాళ్ళు అంత అమౌంట్ని బేర్ చేయలేరు. కాబట్టి కొంత ఏంటంటే వాళ్ళకి ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న చోట చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ చక్కగా వాళ్ళకి ఒక చిన్నది ఒక సింగిల్ బెడ్రూమ్స్ అయినా సరే ఏదో ఒకటి పర్మనెంట్ నివాసం ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఇలాంటి వాటి ప్లేసెస్లో రాకుండా ఉంటారు. సో వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే నోటీస్ సర్వ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీకు కరెంట్ బిల్ ఉంది, లేకపోతే వాటర్ బిల్ ఉంది, లేకపోతే మీకు దగ్గర ఏదో డాక్యుమెంట్ ఉందంటే అలాంటి టైంలో మీకు కొంత నోటీస్ సర్వ్ చేయి ఉంటుంది. ఇలాగేంటంటే వీళ్ళు దీన్ని గవర్నమెంట్ భాషలో గ్రాబింగ్ అంటాం. సో ల్యాండ్ గ్రాబ్ అన్నట్టుగా అది పెద్దలా అనేది పక్కకు పెట్టేసేసి ఇదేదో FTL పరిధిలో ఉంది, సో అబియస్గా ఏంటంటే ఇది బఫర్ జోన్లో ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటారు. దాంట్లో పేదలు సఫర్ అవ్వడం నిజంగా చాలా బాధ. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఒక దారి చూపించి గవర్నమెంట్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం.